సో ప్రోగ్రామ్ రేపు పొద్దున ఉంది, లీవ్ అప్లై చేస్తాను ఆఫీస్లో, ఇంత కార్యక్రమానికి లీవ్ ఇవ్వమన్నారు. వెంటనే రిజైన్ పెట్టేస్తాను. అదేంటి రిజైన్ పెట్టేసా, జాబ్ వద్దంటే మీ జాబ్ ఇంకో 10 వస్తాయి, దేవాలయం రాదు. జీవితంలో మొదటిసారి భగవద్గీత అప్పుడు ఓపెన్ చేశాను. చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద మొట్టమొదటి వీడియో చేసింది నేనే, డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీయే గొడవకు మొదలైందయా అని అన్నారు. ఆయనకి వీసాల దేవుడు అని పేరు. ఇంజనీరింగ్ చదివిన వాడికి ఎవరికైనా నాకు అదే ఒక చిన్న ఇది వస్తుంది అనమాట. ప్రతి వాడికి అమెరికానే టార్గెట్. ఆధ్యాత్మిక ధార్మిక పోరాటం చెయ్యాలని నేర్పిన గురువు గారు ఎంవీఆర్ శాస్త్రి గారు. ఆయన నాకు ఆరాధ్యులు. నా గురువు గారు ఎవరో తెలుసా మీకు? పెక్యులరిజం అని ఒక బుక్ రాశారు. నిజంగా ఆ బుక్ చదివితే రాజ్యాంగం అంతా, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అన్నప్పుడు దేవుడు శిక్షిస్తాడా? ఒక ధర్మం అని ఒక పేరు పెట్టుకొని ముందుకెళ్తున్నారు. కానీ ధర్మం అంటే అర్థం తెలుసా అంటే, రాముడికి ఒక అద్భుతమైన పేరుంది. తను నమ్మిన ధర్మం కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేవాడు రవికిషోర్లా మాట్లాడతాడు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రతి చర్చా వేదిక ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక. ఈరోజు కూడా మనం నిర్వహించుకోబోయే ఈ చర్చా వేదిక ఒక విలక్షణమైన వ్యక్తితో, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారితో మనం ఈరోజు చర్చ చేయబోతున్నాం. వారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ప్రవృత్తిరీత్యా ఒక ధర్మ పోరాట వీరుడు. తను ఇంజనీర్గా తన వృత్తిని వదిలి తను నమ్మిన దైవం కోసం, తను నమ్మిన సాంప్రదాయం కోసం పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తి. వయస్సులో చిన్నవాడైనా పోరాటంలో పెద్దవాడు. ఆయన పేరే శ్రీ రవికిషోర్ గారు. మనం ఈరోజు రవికిషోర్ గారితో వారి అనుభవాలను పంచుకుందాం. వెల్కమ్ టు భక్తివన్ రవికిషోర్. హరే కృష్ణ మదన్ గారు. ఓం నమ శివాయ. మీరు ధర్మ సంస్థాపన అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మీరు ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాలు మనకి పట్టుగొమ్మలు అనే ఆలోచనలోకి ఎట్లా వచ్చారు? అసలు ఎందుకు మీ లైఫ్ ఇట్లా టర్న్ అయింది? కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. నా ఆలోచన అంటూ ఏం లేదండి. ఆ సమయానికి అది ఏది తోచిందో, అది కూడా నేను తోచింది ఒక భగవత్ అనుగ్రహం. అంటే చెప్తాడు, శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కొట్టుడు అని చెప్పేసి. ఆ సమయానికి నేను అక్కడ ఎందుకు ఉన్నాను, ఆ ఉద్దేశం నాకే ఎందుకు కలిగింది. పోనీ కలిగినా నేను వెనక్కి వెళ్ళొచ్చు, తగ్గొచ్చు, కానీ దాని మూలాన ముందుకు వెళ్ళింది అని అంటే అది శివుడు ఆజ్ఞ. దాన్ని శిరసావశిస్తూ ఇంకా ఎంత ముందుకైనా వెళ్తాను అనుకున్నాను. ఒకరోజు చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. దానికి కార్యకర్తలు, వాలంటీర్స్, అప్పటికి ఇంకా ఆర్గనైజేషన్ ఫామ్ కాలేదు. అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. నా వంతు సేవ నేను ఏం చేయగలుగుతాను? ఇప్పుడు మీ గురువులు, ఆచార్యులు, ఇప్పుడు చిలుకూరికి వెళ్తాము, సౌందరరాజన్ గారు చెప్తారు 11 తిరగండి, ఎక్కడో యుద్ధం అవుతుంది, భారతదేశానికి నష్టం ఉంది, అనావృష్టి ఉంది, ఒక దేవుడిని ఇంకొకటి ఎక్కువ తిరగండి, మీ ప్రార్థన మీ స్వలాభాల కోసం కాకుండా లోక కళ్యాణార్థం అని ఆయన చెప్పగానే చేస్తాం. చెట్టును ముట్టుకోమంటారు, ముట్టుకుంటాం. ఆయన ఏదో మంత్రం చెప్తారు, అది పాట ఉచ్చరించండి అంటే చేస్తాం. ఏదంతా లోక కళ్యాణం కోసం. అలా చెప్తున్న దాంట్లోనే ఆ భక్తి అనేది మొదలైంది. ఎప్పుడైతే ఏదో చెప్పారో, దేవాలయం అంటే మనం వెళ్ళి దేవుని దర్శనం చేస్తామా, పూజ చేస్తామా, అప్పుడు మనకేదో వస్తుందని కాదు, ఏ విధంగా చేసినా అది సేవే. అలా సేవ మొదలైంది. ఆ సేవ భావంలో నుంచి ఒక సేవలాగా నేను చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా నిజంగా అంటే మీలాంటి యువకులు, మీలాంటి వాళ్ళు ముందుండి నడిపించాల్సినటువంటి నిజమైన ఉద్యమాలు ఇవి.
మన సంస్కృతి, మన దేశం, ఇది మనది అనుకొని మీరు చేస్తున్నటువంటి సేవ నిజంగా అభినందనీయం కిషోర్ గారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరే దాన్ని మొదలుపెట్టారు కాబట్టి దాని నుంచే మన దీన్ని కొనసాగిద్దాం. చిలుకూరు మొన్న ఈ మధ్యనే రంగరాజన్ గారి మీద ఒక దాడి జరిగింది. అది హిందూ సంస్థ అనే ఒక ముసుగుతో జరిగిన దాడి. సరే, అది ముసుగా కాదా అనేది తర్వాత సంగతి. ఒక ఎక్స్ట్రీమ్ థాట్ని వాళ్ళు చేశారు. అసలు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఒకటి ఏంటంటే, అది కోర్టులో ఉంది వ్యవహారం, పోలీస్ అధికారుల దాంట్లో ఉంది. సో దాని గురించి చర్చ చేయడం అది కరెక్ట్ కాదు. ఓకే 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 దాని వివరాలు కానీ విషయాలు కానీ తెలియనప్పుడు, ఎందుకంటే అక్కడ బయట చూపించింది వేరే ఉండొచ్చు, ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చే నిజాలు వేరే ఉండొచ్చు. అది తెలియనప్పుడు దాని గురించి మాట్లాడడం అందుకు కాదు. ఇప్పుడు కాకపోతే మీరు అన్నట్టు హిందూ ముసుగులో వేసుకొని చాలామంది చేస్తున్నారు. దానివల్ల హిందుత్వం అనేది ఒక విభజన అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా ఏదంటే ఏదైనా చేయాలి అని అనిపిస్తే నేనేది చేయను. పెద్దలు గురువులు అడుగుతుంటే ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి ఏమన్నా చేయాలి, నీ వంతు సాయం కావాలి. రంగరాజన్ గారు ఏదో ప్రస్తావన తీసుకొస్తారు, దేవాలయం తరపున లోక కళ్యాణం, కన్యావందనం మనకు ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఇది February 14th ఏదైతే వాలంటైన్ డే ఉందో, అది వాలంటైన్ డే అమ్మాయిలను ఒక వస్తువులా చూడడం కాదు, మన సాంప్రదాయం స్త్రీలను గౌరవించేది, పూజించేది అని చెప్పేసి February 14th రోజే ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు. కన్యావందనం చిన్న చిన్న పిల్లల్ని 12 లోపల పిల్లల్ని, ఆడపిల్లల్ని స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఈ చిలుకూరికి ఏదైతే దేవాలయానికి అమ్మవారి పట్టు చీరలు వస్తాయో ఆ చీరలతోటే వాళ్ళు గౌన్లు కుట్టించి అమ్మాయిలందరికీ ధరించి ఆయనే స్వయంగా పసుపు పారాని కాళ్ళకు పూసి, అంటే దేవతలాగా గుడిలో ఎలా దేవతలాగా అయితే పూజిస్తారో అక్కడ పూజించి అక్కడ ఉన్న పిల్లలందరికీ నేర్పిస్తారు. ఇది మన సాంప్రదాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలాంటి ఆయనకు ఆలోచన వస్తుంది, చెప్తారు నిర్వహణ చేయాలి. సో నిర్వహణ కార్యక్రమం అంతా నేను చేస్తాను. సో అక్కడి నుంచి ఏదైతే ఆదేశం వస్తుందో అది నిర్వహించడమే నా బాధ్యత. వెరీ గుడ్. మీరు అట్లా అంటే అందరూ అలా ఆలోచించరండి. నేనేదో చేస్తున్నాను, నేనేదో నా ఇది అనే ఒక గర్వం ఉంటుంది మనిషిలో. ఇప్పుడు ఒక ఒక చిన్న ఇంగ్లీష్ సామెత కూడా ఉన్నది, సక్సెస్ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అని. అంటే ఏదైనా ఫెయిల్ అయితే అదిగో వాడి వల్ల ఫెయిల్ అయ్యాను, వీడి వల్ల ఫెయిల్ అయ్యాను, ఇంకోటి వల్ల ఫెయిల్ అయ్యాను ఇట్లా చెప్పుకుంటారు. సక్సెస్ అయితే నా గొప్పతనం ఇదే అనుకుంటారు. కానీ అంటే భగవంతుడి మీద కూడా ఫెయిల్యూర్కి భగవంతుడి మీద కూడా నెపం వేస్తుంటారు. కానీ ప్రతిదాన్ని మీరు అంటే సక్సెస్ని అండ్ ఫెయిల్యూర్ని రెండిటిల్లో భగవంతుడిని మీరు చూస్తున్నారు. ఆయన దేనికి ఇస్తున్నాడో ఆయన చేతిలో మీరు టూల్గా పనిచేస్తున్నారు అంతే. దానికన్నా ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పిన ఇంగ్లీష్ సామెత సక్సెస్ఫుల్కి ఫాదర్స్ కాదండి, మన సాంప్రదాయంలో తీసుకుంటే గురువులు. కాదు ఈ విజయానికి వెనకాల ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు, నేను ఈ మాట చెప్పాను కాబట్టి ఈయన సక్సెస్ అయ్యాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతారు. కానీ అదే మీరు ఫెయిల్ అయితే వాడికి చెప్పినా ఏం లేదు, డిజోన్ చేసుకుంటారు ఇది ఆ ఫెయిల్యూర్ని. వాడు చెప్పినా ఏం లేదు, ఎన్నిసార్లు హెచ్చరించాం వినలేదు, ఇట్లా డిజోన్ చేసుకుంటూ పోతారు. ఆఖరికి ఆ ఫెయిల్యూర్ అయిన మనిషో సక్సెస్ అయిన మనిషో కూడా సక్సెస్ అయితే ఏమో తన గొప్ప అనుకుంటాడు, ఫెయిల్ అయితే ఇది భగవంతుడు ఇట్లా ఇది చేశాడు అది ఇది అనుకుంటాడు. ఎప్పుడైతే సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండింటిని కానీ మనం దాంట్లో భగవంతుడిని చూడగలిగితే అది గొప్ప సందేశం. దీనికి కూడా ఉదాహరణ మళ్ళీ మా గురువు గారు, ఒకటేమో ప్రసన్న వెంకటాచార్య చతుర్వేది స్వామి గారు, ఆయన చెప్తారు గురువులు అనేది ఒక్క స్కూల్లో పాఠాలు చెప్పేది కాదు, ఒక్కొక్క సమయానికి ఆయన మాట్లాడితే సంస్కృతం ఆగదు. ఆపత్ గురువు, ఆపత్కాల గురువులు అనేక రకాలు, నీకు అవసరమైనప్పుడు వాళ్ళే వచ్చి వెళ్తారు. ఏ క్షణానికి ఉందో ఆ క్షణానికి రాసి పెట్టి ఉంటుంది, వస్తారు. నీకు కావాల్సింది ఎప్పుడు నువ్వు ధర్మ మార్గంలో ఉంటే, అది ధర్మ మార్గంలో ఉంటే నువ్వేం భయపడక్కర్లేదు, ఒక్కడు ఉన్నావని ఆలోచించక్కర్లేదు. ఆ గురువుల అనుగ్రహం అట్లా ఉంటూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. తర్వాత సౌందరరాజన్ గారు
ఒకరోజు ఉదయాన్నే పొద్దున్న 4:30కి ఫోన్ చేశారు. ఒక చిన్న ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆయన. నాకేం చేస్తావో తెలియదు, అయిపోవాలి అన్నారు. సరే అని మంచిది అన్నాను. ఇంకా అంతే, మళ్ళీ ఎదురు ప్రశ్న ఉండదు దానికి. ఆయన చెప్పారు అంటే అది ఆచరించాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఆలోచించాను. 4:30, 5 కావస్తున్న టైము. మళ్ళీ ఫోన్ చేశాను. అప్పుడు ల్యాండ్లైన్, ఆయన ఫోన్లు ల్యాండ్లైన్ ఫోన్. ఏంటి అన్నారు, స్వామి ఇప్పుడు ఒక మనిషి శక్తి చాలనప్పుడు ఇంకేమన్నా అతీత శక్తి అంటే అవన్నీ ఉంటే నిన్నెందుకు అడుగుతాను, నువ్వేం చేస్తావో తెలియదు అని ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 10 నిమిషాలు ఆలోచించాను. మళ్ళీ ఒక 5 to 10 to 5 minutes అనమాట. మళ్ళీ ఫోన్ చేశాను. ఏమైంది అన్నాను. కాదు స్వామి, ఇప్పుడు మీరు చెప్పారు చెయ్యాలని చెప్పాను, ఒకవేళ కాకపోతే అంటే నీ నోటి నుంచి కాకపోతే అన్న పదం నాకు వినపడవద్దు. ఎవరి వల్ల కాదు కాబట్టి నీ వెనకాల చిలుకూరు బాలాజీ ఉన్నాడు కాబట్టి నీకు అప్పచెప్తున్నాను. గుళ్ళోకి వెళ్తాను, ఇంకా ఫోన్ చేయను. ఫోన్ పెట్టేశారు. అది మార్నింగ్ ఉదయం 5ంటికి. రాత్రి 8ంటికి రిజల్ట్ వచ్చేసింది. గుడ్. మొదటిసారి జీవితంలో అంటే ఆ స్వామి అనుగ్రహము, సౌందరరాజన్ గారి ప్రేమ అభిమానము. అంటే అప్పటికి పవలింపు సేవ అయిపోయింది. ఒకటే ఒక సెకండ్ తెర తెరిచి స్వామివారిని చూపించి మళ్ళీ మూసేశారు. సో అప్పుడు అనిపించింది గురువులు చెప్పారు అని అంటే అది అవుతుంది. ఇంకోటి మీరు అన్నట్టు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు రాలేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏమిటి? ధర్మానికి సంబంధించినవి. ధర్మానికి సంబంధించి మీరు ఎలా చేస్తున్నారు? సంపూర్ణమైనటువంటి సమర్పణా భావంతో చేస్తున్నారు. సో సమర్పణా భావంతో చేసేటప్పుడు ఆయన కూడా ఆ సమర్పణను గ్రహిస్తాడు కదండి. కాబట్టి ఆయన నడిపిస్తాడు. మీరెందుకు ఫెయిల్యూర్ని గురించి ఆలోచించడం? ఇప్పుడు వయసు, అనుభవం లేదు మనకు, అదంతా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు యూ హ్యావ్ బీన్ చూజన్ కాబట్టి నిన్నెందుకు ఎన్నుకున్నాడో ఆయనకు తెలుసు కానీ మీకు తెలియదుగా. దానికనే కృష్ణుడు ఏం చెప్తాడు అంటే భగవద్గీతలో సర్వస్య శరణాగతిని చేయమంటాడు. సర్వస్య శరణాగతిని చేసినప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఆయన కానీ మనం శరణాగతి చేయగలిగితే అన్నీ ఆయన చూసుకుంటాడు. కాకపోతే కొన్ని నాయి, కొన్ని ఆయన. దానికి కూడా ఒకటి అటెంప్ట్ చేసే ముందు, మీరు ఎగ్జామ్ రాసే ముందు ప్రిలిమినరీ ఉంటుంది, అర్హత అనేది ఉంటుంది. అర్హత ఉందో లేదో కూడా తెలియకుండా ముందడగలేరు, వేయలేరు. ఆ అర్హతని నిర్ణయించుకునేది కూడా నువ్వు కాదు కదా. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఎప్పుడైతే ఒక విజయం అంటే విజయం నా విజయం అనుకోవద్దు, ఒక సత్కార్యానికి అందరూ పోగారు. నాలాంటి యువకులు అప్పుడు జస్ట్ 21-22 ఇయర్స్, దాదాపు ఇండియా వైడ్గా 3000 మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు. ఒక పోరాటము, ఒక జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ, మన దేవాలయాన్ని మనల్ని కాపాడుకుందామని చెప్పేసి పోరాడాము. అది సక్సెస్ అయ్యింది. సుప్రీంకోర్టే దాన్ని ఆమోదించింది. సో అక్కడితో నా పని అయిపోయింది, నా సేవ్ అయిపోయింది అనుకుంటే అప్పుడే నాకు దాదాపు ఒక 100 మంది కాల్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు, మీలాంటి మహానుభావులు, ప్రజ్ఞావంతులు, అనుభవజ్ఞులు. అమెరికా నుంచి కూడా కిషన్ భట్నాగర్ కీర్తిశేషులు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందన్నమాట. తానా మెంబర్స్ కూడా చేశారు. ఇది నీ ఉద్యమం కాదు, నువ్వు నీ కోసం చేయలేదు, ఒక వ్యవస్థ, దేవాలయ వ్యవస్థను కాపాడుతున్నావు, దీన్ని ఇంతటితో ఆపకండి, ఇంకా ముందుకు కొనసాగాలి అన్నారు. ఏం చేయాలో నాకు తెలియదు. ఏదో అప్పుడు అవసరం ఉంది కాబట్టి జాబ్ రిజైన్ చేసి ఇదే పని మీద కూర్చున్నాను. అది కూడా జాబ్ రిజైన్ ఏంటంటే ఇప్పుడు ఒక సర్వీస్ చేయాలి. సౌందరరాజన్ గారు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, దానికి వాలంటీర్స్ లేరు అనమాట. సో అక్కడ ఎవరు లేకపోతే ఇక్కడ 3000 మంది అర్చకులు వచ్చారు. ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు సర్పదిగ్బంధనాన్ని కార్యక్రమం చేశారు. 3000 మంది అర్చకులకి నీళ్ళు అందించేవాళ్ళు కానీ, వ్యవస్థ చూసేవాళ్ళు కానీ ముగ్గురు వాలంటీర్స్, నేను నా ఫ్రెండ్, గుడి తరఫున ఇంకొక ఆయన వచ్చారు. ఆయన కూడా అర్చకునే, ప్రసన్న, నేను ముగ్గురమే. సో ప్రోగ్రామ్ రేపు పొద్దున ఉంది, లీవ్ అప్లై చేశాను ఆఫీస్లో. ఇలా ఇంత కార్యక్రమానికి లీవ్ ఇవ్వమన్నారు. వెంటనే రిజైన్ పెట్టేశాను. అదేంటి రిజైన్ పెట్టేసావు, జాబ్ వద్దంటే మీ జాబ్ ఇంకో 10 వస్తాయి, దేవాలయం రాదు. సో అక్కడ నా అవసరం ఉంది అని చెప్పేసి ఇంక వేరే ఎగ్జాంపుల్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, రిజైన్ చేశాను. సో దాంతో 2-3 ఏళ్ళు పట్టింది, అది అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా దీన్ని ఇది ఒక యూత్ అనేది ఒక శక్తి, నీ కారణంగా మళ్ళీ నా కారణంగా కాదు, ఒక దేవాలయ కారణంగా ఒకటయ్యారు కాబట్టి దీన్ని ఇక్కడ ఆపొద్దు అన్నారు. ఏం చేయాలి, నువ్వేమీ చేయకు, అట్లా ఉండు, ఏం చేయాలో మేము చేసుకుంటాము, చేస్తాము, ఇంకా ఏ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము రిప్రజెంట్ చేస్తాము అన్నారు. సరే అని. సో ఇంతమంది ఇన్నేళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే కిషోర్ రమ్మన్నాడు, అక్కడ సేవ ఉంది,
మాతామృతానంద గారి కార్యక్రమం జరిగింది పెరేడ్ గ్రౌండ్స్లో. 100 మంది వాలంటీర్స్ కావాలని అడిగారు. సో ఏం చెప్తాము, అవకాశం వచ్చింది అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. మేము వస్తాం. మేము ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా ఈ కిషోర్ రమ్మంటున్నాడు, కిషోర్ రమ్మంటున్నాడు, కిషోర్ చేస్తున్నాడు, నాకు నచ్చల. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళు బాగాలేదు. ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ అన్నారు మనం ఆర్గనైజేషన్ లాగా ఫామ్ కావాలని. నా ఆర్గనైజేషన్ నడిపించే అంత అనుభవం లేదు, అంత ఇది కాదు. ఇప్పుడు ఎందుకు మనకు ఆర్గనైజేషన్ అంటే చెప్పడానికి, నీ వెనకాల వస్తున్నాం అనుకన్నా మాకంటూ ఒక వ్యవస్థ ఉంది, మేము మా వ్యవస్థ తరపున మాట్లాడదాం, పని సేవ చేద్దాం. ఇది ఐడియా బాగానే ఉంది, కరెక్ట్. పేర్లు చెప్పండి. 4 పేర్లు చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏముంటుందంటే మీ పేరు ఒప్పుకోకపోతే మీకు బాధ, వాళ్ళది ఒప్పుకోకపోతే వాళ్ళు బాధ. పెద్దవాళ్ళని 2-3 అడిగాను. వాళ్ళు ఏదో పేర్లు చెప్పారు, యువ, జ్యోతి, క్రాంతి ఇవన్నీ చెప్పారు. మనం చేసేది జ్యోతులు, క్రాంతులు, ఉద్యమాలు కాదు, సేవ. సో రాత్రి అంతా ఆలోచించాను, ఏదో పేరు పెట్టడం ఇష్యూ కాదు, ఆ వ్యవస్థ ఎలా ఉండాలంటే దానికి తిరుగు ఉండకూడదు. అంటే ధర్మం చేస్తున్నప్పుడు ధర్మానికి విజయమే ఉండాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. 12 అన్నీ నైట్ వర్క్, సాఫ్ట్వేర్ కాబట్టి నైట్సే అనమాట. క్రియేటివ్ డైరెక్టర్గా ఆలోచన, డిజైనింగ్స్ అన్నీ నైట్సే చేస్తాను. జీవితంలో మొదటిసారి భగవద్గీత అప్పుడు ఓపెన్ చేశాను 2006లో చేసి. ఎందుకంటే విజయానికి సూచకం భగవద్గీత, ఇంకోటి లేదు అక్కడ. సో ఆ ఐడియా వచ్చింది. అంటే నేను చెయ్యకపోయినా, నా వల్ల కాస్త వెనకడుగు వేసినా, ఏదన్నా పొరపాటు అయినా కానీ ఆ వ్యవస్థ అనేది ఆగొద్దు. అంటే విజయానికి సూచకం ఆయన, జగద్గురు ఆయన మాటనే ఫాలో చేస్తాను. అందులో నుంచి అన్ని యోగాలు అప్పుడు తెలీదు, కర్మయోగం అంటే ఏంటి, ఈ ఆత్మయోగం ఇవన్నీ తెలియదు. ఏదో చూస్తూ ఉన్నాను. ఒక దగ్గర ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఆ పేరులోనే సంస్థ అనేది వచ్చింది. ఇప్పుడు ఏదైనా పేరు పెడితే పేరు పెట్టి సంస్థ అని వచ్చేసింది కాబట్టి అది అడ్వర్టైజర్గా అది క్యాచీగా ఉందని పెట్టేశాను. పెట్టలేదు, ఇంకా ఆలోచించాను ఇది పేరు పెట్టాలి అని. అంటే పేరు బాగానే ఉంది ఇప్పుడు మీరు అనేసారు చెప్పగానే, కానీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది. టీవీలో ప్రోగ్రాంలు అప్పట్లో ధర్మ సందేహాలు చెప్పేవారు ఆయన, బ్రహ్మర్షి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. నేరుగా ఆయనకి ఫోన్ చేశాను. అంటే వేరే స్టూడియోకి ఫోన్ చేస్తే వాళ్ళు నెంబర్ ఇచ్చారు, ఆయనకి ఫోన్ చేశాను. స్వామి ఇది ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, చాలా మంచిది, ఆశీర్వాదం విన్నాను, టీవీలో పేపర్లో చూస్తున్నాను. ఒక దేవాలయానికి ముందుకు రావడం అదొక చరిత్ర మొదలైంది అక్కడి నుంచి. సో ఒక చిన్న సందేహం అండి, ఏంటి అని, ఇలా ఒక వ్యవస్థ అనేది పెడుతున్నాము, దానికి ఒక పేరు కావాలి అన్న. ఆయన 2 పేర్లు చెప్పాక మళ్ళీ నో అంటే బాగుండదని, సో మీ పేరు ఒకటి అనుకున్నాము, అది ఎలా ఉంటుంది అని. ఏం పేరు అన్నాడు, ధర్మ సంస్థాపన. మీరు అన్నట్టే టక చాలా మంచి పేరు, విజయీ భవ, పెట్టుకోవచ్చు, తప్పు లేదు అన్నారు. కాదు సందేహం అండి, ఆ పేరులో సందేహం ఏంటి అని. కర్మయోగంలో కృష్ణుడు అన్నీ చెప్పాడు, మీరు ఇది చెయ్యండి, ఇది చెయ్యాలి, అర్జునుడికి బోధిస్తాడు. కానీ ఎప్పుడైతే ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటాడో నేనే వస్తానని చెప్తాడు. నువ్వు చెయ్యి అండు. ఇప్పుడు చెప్పండి, ఆయన వాడిన పదము నేను పెట్టుకోవచ్చా? ఒక్కటే ఒక మాట, తిట్టలేదు కానీ తిట్టినంత పని చేశారు, నన్ను పరీక్షిస్తున్నావు అని అడిగి. స్వామి ధర్మ సందేహంతో అడిగానంటే ఎప్పుడైతే నీలో ఆ సందేహం వచ్చిందో అప్పుడే నేను అర్హత పొందేసావాను. పేరు బాగుందని పెట్టుకోలేదు, అర్హత ఉందా లేదని గ్రహించుకున్నావు. ఇక్కడి నుంచి నాకు అర్థమైపోయింది, నువ్వేమీ ఆలోచించకు, దాన్ని కంటిన్యూ చేయి. అంటే ఇంత జాగ్రత్తగా ఉన్నావు అంటే ఏ పని కూడా నీకు ఇంకా ఫెయిల్ కాదు. అంత దాన్ని ఏమంటారు, సూక్ష్మంగా ఆలోచిస్తున్నావు అంటే విజయీ భవ పెట్టవచ్చు. అంటే ఆయన అథెంటికేషన్ తీసుకొని అప్పుడు పెట్టారు. సో మహానుభావులు వాక్ వృధా పోదు కదండి చాలా. తర్వాత రవికిషోర్ గారు, ఇంకొక విషయం మిమ్మల్ని అంటే మీరు చాలా ఎక్కువగా ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్తో అసోసియేట్ అయి ఉన్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ మీరు మీ సహకారాలను అందిస్తున్నారు. అసలు చిలుకూరు బాలాజీ, మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలా, చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద మొట్టమొదటి వీడియో చేసింది నేనే, డాక్యుమెంటరీ, మొట్టమొదటి డాక్యుమెంటరీ. అప్పట్లో ఆ డాక్యుమెంటరీని టెంపుల్లో ఒక టీవీ పెట్టి అక్కడ వేసి చూపిస్తూ ఉండేవాళ్ళు.
తర్వాత మొన్న రంగరాజన్ గారితో ఇది జరిగేటప్పుడు ఆ డాక్యుమెంటరీయే గొడవకు మొదలైందయా అని అన్నారు. నాకు అర్థం కాలేదు విషయం. ఆ తర్వాత నాకు ఈ సంఘటనలు జరగడం ఇదంతా అయిన తర్వాత కొంతమంది చిలుకూరు బాలాజీ టెంపుల్ మాది అన్న క్లెయిమ్ని చేస్తూ వస్తున్నారు. అసలు ఏమిటి దీని చరిత్ర ఏమిటి, అండ్ వాళ్ళ క్లెయిమ్లో ఎంతవరకు నిజం ఉంది, దీని గురించి ఏమైనా వివరించగలరా మీరు? క్లెయిమ్ మనకు అది ఆ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్, రాజ్యాంగం, ప్లస్ లేకపోతే ఎండోమెంట్ యాక్ట్స్ అవన్నీ పక్కన పెట్టారు. అవన్నీ అటు పక్కన పెడితే గుడి చరిత్ర అది భగవంతుడు ఒక భక్తుడికి కలలో కనిపించారు. ఆయనకు చెప్పారు పలానా చోటు ఉంటాను, పుట్టలో ఉన్నాను అని చెప్పేసరి వాళ్ళు వెళ్ళారు, తీశారు, గుడి కట్టేశారు. అంతవరకే అది. ఏది కలలో రావడం ఒక భక్తుడు నిర్మించడం. ఔషాపూర్ అని ఉంది కేపాల్, అక్కడ 1100 సంవత్సరాల గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడి. అవును, ఆ గుడిని పునరుద్ధరణ కూడా నేనే చేశాను. దానికి ఫౌండేషన్, గోపురం నేను వెళ్ళొచ్చాను చాలా వెళ్ళారు. ఈ మధ్య అంటే ఒక 1 year బ్యాక్ ఏమో వెళ్ళాను. నాకు అక్కడ చాలా నచ్చిన ఇదేంటంటే కృష్ణుడి విగ్రహం. అసలు చూస్తే చాలా ఎంత అట్రాక్ట్ అవుతారంటే అంత అట్రాక్ట్ అవుతారు. చాలా చక్కగా ఉంది అక్కడ. కృష్ణుడి బొమ్మే పెట్టుకున్నాను, ఏది ధర్మ సంస్థాపన అని. అలాంటిది కృష్ణుడి విగ్రహము అక్కడ 1100 సంవత్సరాల నుంచి ఉంది. 6 అడుగులు ఎత్తు ఉంటుంది, 6 అడుగుల ఎత్తు, రుక్మిణి సత్యభామ సమేతంగా అని. ఎప్పుడైతే వాళ్ళు మాకు ఫోన్ చేశారో ఒక జీర్ణ దేవాలయం ఉందండి అక్కడ క్వారీ పెట్టారు, గ్రైనైట్ క్వారీ, దానివల్ల గుడి కాస్త ఇదవుతుంది అని చెప్పగానే వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఫస్ట్ చేయాల్సిందే అందరూ గుడి కట్టాము, రంగులు వేసాం కానీ ఫస్ట్ ఫౌండేషన్ వాల్ వేయించాం. తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆ లారీల రూట్ మార్పించాం. తర్వాత ఒక్కొక్కటి డెవలప్ చేసి తర్వాత అప్పుడు కూడా ఈ 1100 సంవత్సరాలు అంటే మధ్యలో ఈ ముష్కర్లు దాన్ని కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ పునఃప్రతిష్ఠ, రుక్మిణి సత్యభామ అంబట్లో లేరు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఆ దేవాలయం ఇప్పుడు ఒక ప్రసిద్ధ దేవాలయం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చాలా ముచ్చట పడ్డాను నేను. అసలు 6 అడుగుల విగ్రహం లేదు, 6 అడుగుల విగ్రహము. అందులో కృష్ణయ్య ఎంత ప్రసన్నంగా ఉంటాడంటే అంత ప్రసన్నంగా ఉంటాడు. మీరు ఇప్పుడు చెట్లు ఇవన్నీ 100 చెట్లు పెట్టాము పిల్లలకు ఆడుకోవడానికి, ఇది కాకపోతే దూరం నుంచి వస్తారు కానీ ఫస్ట్ అక్కడ బాత్రూమ్లు కట్టాల్సిన నన్ను ప్రస్తావన తీసుకొచ్చింది నేను. చందా ఇచ్చేవాళ్ళు, గుడికి దానం ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఎంతసేపు గోపురము దానికి ఇది అని, కానీ బాత్రూమ్స్ అనేసరికి కాస్త హెసిటేట్ అవుతారు. అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందే ఒక మనిషికి, అది చెప్పుకోలేని మౌలిక సదుపాయాలు అడగలేరు. అందులో స్త్రీలు అంటే ఇంకా చెప్పలేరు. మీరు ఇప్పుడు ఈ గుడి గురించి ప్రచారం చేస్తున్నాను, హైదరాబాద్కి 60-40 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి చూడడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇబ్బంది అక్కడే పడతారు. దేవాలయానికి వచ్చినప్పుడు ఇబ్బంది అని రావద్దు, ఫస్ట్ అది. దాని తర్వాత ఈ డెవలప్మెంట్స్. ఇప్పుడు ఇంకా నేను ఆ స్వామి చూసుకుంటున్నా, చాలా బాగుంటుంది. సో అట్లా జీర్ణ దేవాలయాలు ఒకటండి. గుడికి ఏమి లేని రోజుల్లో ఎవడు రాడు అక్కడికి. 10 మంది ప్రజలు వస్తున్నారు అందేలేం, ఇంకా దాని మీద ఒక రకమైన మెయిన్ యాక్చువల్గా గుడిది డెవలప్ కావడానికి అంటే ఎప్పుడైతే వచ్చిందో 98లో కమ్మెట అని ఉంది, ఎంకెపల్లి కమ్మెట అని, మన చిలుకూరు నుంచి ఇంకో 11 కిలోమీటర్లు. అది మన ఒకటి రిసార్ట్ ఉంటుంది కదా, ప్రగతి రిసార్ట్స్ అవతల. అక్కడ సిద్ధ సమాధి యోగా అని SSY అని చెప్పేసి అక్కడ మెడిటేషన్ సెంటర్. మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి అది నచ్చింది. పచ్చి కూరగాయలు తినిపించి ఏదో 3 days ఇవన్నీ చేపిస్తారు. నన్ను బలవంతంగా తోసారు అందులోకి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది నిజంగా నెలకోసారి ఆ క్రియ అన్నీ చేస్తే హెల్త్ బాగుంటుందని చెప్పేసి నెలకోసారి అక్కడికి సర్వీస్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు చిలుకూరు తెలియదు. అక్కడ ఉన్న మల్లికార్జున గురూజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి తీసుకొచ్చారనమాట. 400 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు క్లాసులు చేస్తారు. ఎప్పుడైతే గుడి నిర్మానుషంగా ఉండి ఎవ్వరూ లేనప్పుడు ఆయన కూడా వచ్చేసి అక్కడ క్లాసులు, యోగా, మెడిటేషన్ నిర్వహించిన ప్రాంగణం చాలా పెద్దది. సో అట్లా గుడి పరిచయం అయింది. తర్వాత అందులో పరిచయమైన ఫ్రెండ్ ఉన్నాడు రామ్మోహన్ అని చెప్పేసి, ఆయన SI యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఇంకా ఆ కమ్మటికి వెళ్ళబుద్ధి కాలే, ఫ్రెండ్ లేకుండా. ఎంత అంటే మిత్రుడు అంటే మామూలుగా కాదు. ఇద్దరం వెళ్తేనే ఆయన కూడా అక్కడ అదే చెప్పేవాళ్ళు, వీళ్ళిద్దరు ఉంటే చాలు మొత్తం అన్నీ చూసుకుంటారు. సో అతను పోయాక ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. సో రోజు ప్రతి నెల వెళ్ళేవాడిని. ఆ మొదటిసారి చిలుకూరుకి రూట్ మార్చాను 2000 ముందు.
నిర్మానుషం, చెట్టు పొదల్లో అక్కడ గుని ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కాకపోతే అక్కడ నుంచి గండిపేట్ చెరువుకి రూట్ ఉండేది, రూట్ ఉంది. సో కార్లు వేసుకొని వస్తారు, అక్కడ పిక్నిక్ చేసుకుంటారు, వెళ్తుంటారు, కానీ గుడి ఉన్నట్టు చాలా తక్కువ మందికి. సో ఎప్పుడైతే నేను నాకు వైరాగ్యం అంటే ఫ్రెండ్ పోయిన డిప్రెషన్లో గుడికి వెళ్ళి కూర్చున్నాను, బిఎఫ్ఏ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆ గుడిలో కూర్చొని డ్రాయింగ్స్ చేయడము. మీరు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బీకామ్, బిఏ, బిఎఫ్ఏ, ఎంబీఏ. సో బేసిక్గా ఆర్టిస్ట్. ఏది అండ్ నా కుమార్తెను కూడా నేను బిఎఫ్ఏలో చేర్చాను, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ. ఆమె ఇప్పుడు సొంతగా కంపెనీ పెట్టుకుని. ఓకే, అడ్వర్టైజింగ్ అప్లైడ్ ఆర్ట్స్ అంటారు. అవును, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, స్కల్ప్చర్, గుడ్, ఫోటోగ్రఫీ. వెరీ నైస్, వెరీ నైస్. సో అక్కడ గుడి అంత నిర్మాషం ఉంటే వర్షాకాలంలో పాములు కూడా తిరిగేవి. కూర్చున్న పక్కన నుండి తేళ్ళు ఊడ్చుకుంటూ ప్లేస్ కాస్త శుభ్రం చేసుకొని కూర్చొని నిదానంగా చెట్టు కింద కూర్చొని నా పని నేను చేసుకున్నామని. తర్వాత ఈ 2001-2 నుంచి ఏంటంటే ఈ కాలేజ్ ఎగ్గొట్టి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేవాళ్ళు, చెట్ల కింద కాస్త సెక్యూరిటీగా కూర్చోండి, కర్రించుకొని కొట్టారు. గుడి అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? సో అట్లా తర్వాత రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారు సండే క్రౌడ్ పెరిగింది. వాళ్ళు అక్కడ కూర్చొని గుడి సాంప్రదాయం ఇది అని వాళ్ళు చెప్తా ఉంటే చెట్టు కింద కూర్చొని నేర్చుకున్నాను తప్ప వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నేను వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు మాటలు లేవు. నల్ల బట్టలు వేసుకుంటాడు, వచ్చాడు, అక్కడ కూర్చుంటాడు, ఆయన పని అది చేసుకుంటాడు. గుడి క్లోజ్ అయిపోయాక 8 గంటలకు వెళ్ళేవాడు. ఒకరోజు ఆయనే చెప్పారు, ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే ఈ లైన్లో ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏంటంటే రోజు దాదాపు 10,000 వచ్చేవాళ్ళు అప్పట్లో. ఇంకా పండగ పర్వదినం అయితే 1,00,000. ఎంతమందికి అని చెప్పి అసలు అది కూడా తర్వాత రోజుల్లో. అంతకుముందు యాక్చువల్గా నాకు తెలిసి ఆయనకి వీసాల దేవుడు అని పేరు. అంటే అక్కడికి వెళ్తే వీసా వస్తుంది అని ఒక అంటే ప్రజల్లో ఒక దాన్ని కూడా చెప్తాను. అక్కడ వీసా కాదు, మీరు ఏం మొక్కి ఏదైనా సంకల్పం చేసుకొని 11 తిరిగితే అది జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయో 2001-2లో ఆ ఇంజనీరింగ్ పిల్లలు అక్కడికి వచ్చేవాడు. ప్రతి ఇంజనీరింగ్ చదివిన వాడికి ఎవరికైనా నాకు అదే ఒక చిన్న ఇది వస్తుంది అనమాట, ప్రతి వాడికి అమెరికానే టార్గెట్. అఫ్కోర్స్ ఇప్పుడు ఒకటి పెద్ద ఆయన నువ్వేం కోరుకుంటే అది ఇస్తాడు. అది అందుకే మన ఎంబీఎస్ శాస్త్రి గారు ఆయన చెప్పాడు ఒక మాట, మంచి మాట చెప్పాడు. ఆయన ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లానే చర్చ వేదిక చేస్తున్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే నువ్వు ఏం కోరితే అది ఇస్తాడు ఆయన. ఆయనను ధర్మాన్ని రక్షించు స్వామి ఆయన కోరచ్చు కదా నువ్వు, అది కూడా ఇస్తాడుగా ఆయన. అంటే నువ్వు కోరడంలా అది అని చెప్పి నిజంగా నాకు అది చాలా గొప్ప మాట అనిపించింది. రంగరాజన్ గారు ఒక బుక్ డిజైన్ చేస్తారు, అంటే ఆయన కార్టూన్స్ ఆయనే వేస్తారు చేయితో. స్టార్టింగ్లో నేను వేసేవాడిని, కాకపోతే ఆయన అంటారు అరే నువ్వు రాత్రి ఏదో చేస్తావు, డిజైన్ చేస్తావు, లేట్ అవుతుంది, నాకు అప్పుడప్పుడే నాకు వచ్చినట్టు వేస్తానని చెప్పేసి వేసేసి ఆయన బుక్లో ఇప్పుడు వాక్ పుస్తకాల్లో కార్టూన్స్ ఆయన వేస్తారు. గాడ్ ఎట్ యువర్ కాల్ అని ఒక బుక్ రాశారు, పిలిచితే పలికే దైవం. అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు అడుగుతున్నారా? అది ఎంతసేపు అడుగుతున్నారు, మీ స్వార్థమైనా సరే. భక్తులు ఇంకోటి కూడా చెప్తారు, ఆయన భక్త జన వాత్సల్యుడు, మీరంటే ప్రేమ, మీరు ఏది అడిగినా నాకేం చేయక్కర్లేదు మీరు బాగుంటే చాలు. అందులో నుంచి మీరు బాగుండాలని అడిగింది నువ్వు ఒక్కడివేనంట. అదే ఈయన కూడా ఎవరు మన ఎంఎస్ శాస్త్రి గారు కూడా మొన్న ఒక పుస్తకం రాశారు, ఏది దేవుడున్నాడు జాగ్రత్త. ఆ పుస్తకం మీద సమీక్ష కోసం వెళ్ళాను అనమాట ఆయన దగ్గరికి. ఆయన కూడా ఇదే మాట, నువ్వు బాగుండాలని కోరుకున్న భక్తుడు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన అందరు బాగు కోరుతాడు, బాగానే ఉంది, కానీ ఆయన్ని సంరక్షించే వాళ్ళు కూడా ఉండాలిగా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆధ్యాత్మికము, ఈ శ్రద్ధ, భక్తిలో గురువులో ఒక రకాల గురువులైతే ఆధ్యాత్మిక ధార్మిక పోరాటం చెయ్యాలని నేర్పిన గురువు గారు ఎంవిఆర్ శాస్త్రి గారు. ఆయన నాకు ఆరాధ్యులు. గత 10 ఏళ్ళు దాటింది. ఆయన తర్వాత వచ్చే పుస్తకాలన్నిటికీ నేనే డిజైన్ చేస్తున్నాను. అవునా? ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకానికి కూడా నేనే డిజైన్, కవర్ డిజైన్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఆ డిజైన్ చెప్పినప్పుడు ఆయన టైటిల్ చెప్తారు,
పుస్తకాలన్నా 300 పేజీలు తగ్గు. అవును అవును అవును. అందులో చాలా ఆయన కుదించి పుస్తకాలన్నీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి. అన్ని పుస్తకాలకి నేనే డిజైన్. వెరీ నైస్. దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆయన ఆలోచన ఏం చేస్తున్నాను, అసలు సారాంశం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పేసి దీన్ని బట్టి అంటే పుస్తకం అయిపోయే లోపల నాకు డిజైనింగ్ టైం ఇస్తారనమాట. అచ్చా. సో మధ్యలో డిస్కషన్ వచ్చినప్పుడు ఇది వద్దు, ఇది సరికాదు, నా కన్క్లూషన్ అది కాదు, నేను చెప్పాల్సింది ఇది కాదు, ఇద్దరు డిస్కషన్ చేస్తూ తర్వాత ఒక స్వరూపం వచ్చాక ఆయన తృప్తి పడి ఇది ఇవాళ నాకు ఇంకొక కొత్త యాంగిల్ రవికిషోర్లో కనిపించాయి. ఏంటంటే అది డిజైనింగ్. నా గురువు గారు ఎవరో తెలుసా మీకు? బాపు గారు. ఆయన బ్రతుకున్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు. అండ్ ఆయన చనిపోయేదానికి ఒక 2-3 months ముందు వరకు కూడా, అంటే ఆ 2 నెలలు లాస్ట్ 2 months మాత్రం ఆయన మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు. ముందు వరకు కూడా వారానికి ఒకసారి, అట్లీస్ట్ వారానికి ఒకసారి నాతోటి బాగా మాట్లాడేవారు ఫోన్లో. చాలా అంటే మీరు డిజైన్ అనేసరికి నాకు మా గురువు గారు గుర్తొచ్చారు. ఆయన అసలు బొమ్మ వేస్తే ఇంకది ఇంకా అంతే, దాన్ని అది ఊహ కూడా అంతే, ఊహించలేము, ఎలా వస్తుందని ఊహించలేము. కాకపోతే ఆయన చేతితో వేస్తారు, మనంత గొప్పని కాదు, అన్ని గ్రాఫిక్స్ సిస్టంలోనే. కాకపోతే అది ఎట్లా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, గురువు గారు ఎంవీఆర్ శాస్త్రి గారి పేరు చెప్పారు కాబట్టి పెక్యులరిజం అని ఒక బుక్ రాశారు. పెక్యులరిజం నిజంగా ఆ బుక్ చదివితే రాజ్యాంగం అంతా మీ చేతులు పల్లి ఒలిచి పెట్టినంత అంటే ఏమంటారు, క్లుప్తంగా మొత్తం రాజ్యాంగం చదవక్కర్లేదు, ఇది చదివితే చాలు. అంటే తెలుగు అంత ఎక్స్పర్ట్ కాదు, పర్లేదు. ఓకే. సో అది చదివినప్పుడు ఏంటంటే ఏంటి ఇది అని అంటే 80% మెజారిటీ ఉన్న హిందువులకు ఇంత తక్కువ రాయితీలు, అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సింది, రాజ్యాంగ పరంగా రావాల్సింది ఇది తక్కువ. అదే తక్కువగా ఉన్న మైనారిటీస్కి 80% రాయితీలు, వాళ్ళకి స్వేచ్ఛ కానీ వాళ్ళకి ఇది కానీ. సో ఇది చాలా పెక్యులర్, ఒక రాజ్యాంగం అనేది చాలా పెక్యులర్, దాని పేరు పెట్టారు. దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించి, రాసిన వాళ్ళు వేరోరు కానీ ముందు ఉన్న చిత్రం వేరాయన, వెనకున్న రాయించిన వాన వేరాయన, ఇది ఆయన బయట పెట్టారు. సో దీన్ని 300 పేజీలు, దీనికి నాకు కవర్ కావాలి అని అడిగాను. నా జీవితంలో అంత పెద్ద టఫ్ ఇంకోటి రాలేదు. ఎందుకు అని అంటే ముఖం పెడితే ఇది పెట్టకూడదు, సుప్రీంకోర్టు అంటే అది పెట్టకూడదు, మరి ఇంకేం పెడతారు? సో దాదాపు నాకు 2 నెలలు పట్టింది. అప్పటికే ఆయన అనేసారు, బుక్ నాయన నా బుక్ అయిపోయింది, నేను రాయడం అయిపోయింది, ఇంకా నిజంటే మరి మీరు ఇచ్చిన ఛాలెంజ్ అలాంటిది అని. సో తర్వాత రాత్రి అంతా ఒక్కరోజు, నేను 2 నెలల నుంచి కాలేదు, ఒక్క రోజులో అవుతుందంటే కళ సరస్వతి అని రాత్రి ఆలోచించాను. ఇప్పుడు ఒక కోర్టు అంటే సుప్రీం కోర్టు కానీ ఏదన్నా కోర్టు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, న్యాయదేవత అన్నప్పుడు ఒక తరాజు చూపిస్తాం, ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఇట్లా మొగ్గుతుంది అని చూపిస్తాం. తర్వాత రాసింది ఎవరంటే ఒక కలము, వెనకాల నీడ సుప్రీంకోర్టు. ఇక్కడ అన్యాయం ఎట్లా జరుగుతుంది అంటే అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఈ మార్కెట్లో మనకు కూరగాయలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఏమేం పెడతారు, కింద మ్యాగ్నెట్ పెడతారు, చింతపండు పెడతారు, కానీ అది చూపించలేము, ఎందుకంటే ఆ వ్యక్తి కావాలి, ఎవరైతే దీన్ని అన్యాయం చేస్తున్నారో ఆయనను చూపించాలి. చూపించకపోతే నాకు ఇంకా ఆర్ట్ లేదు. కానీ మ్యాగ్నెట్లో అది చూపించలేము, చింతపండులో చూపించలేము. ఇంకా ఆలోచిస్తున్నాం, పొద్దున ఉదయం 4 అవుతుంది, ఇంకా ఏం మోసాలు చేస్తారంటే చిన్న ఉదాహరణ, రాయి పెడతారు. అప్పట్లో ఈ దాన్ని ఏంటంటే తూకాలు లేనప్పుడు ఇది కిలో రాయే అని పెడతారు, అని రాయి పెడతారు. అక్కడ తట్టిందంట రాయి, అక్కడ ఏదో విగ్రహం ఉంటుంది, అది రాయితో చెక్కింది హ్యాబిట్స్లో, అది తీసుకొచ్చి అందులో పెట్టాను. అంటే ఆ రాయి అక్కడ ఉంది కాబట్టి మొగ్గింది. అదే రాయి, నేను మనిషి అన్నట్లా, రాయి పెట్టారు కాబట్టి మొగ్గింది. అంటే అన్యాయం అలా జరిగింది. సో ఆయన అనుకోండి ఇంత ఉంటుంది ఆ డిజైనింగ్లో అంటే ఆయన అప్పుడే అన్నారనమాట, అంటే 300 పేజీలు అక్కర్లేదు, ఇది చూస్తే అసలు ఇప్పుడు ఆయన చెప్పే, ఇప్పుడు బాపు గారు అంత గొప్పవారు ఎందుకు అయ్యారు అని అంటే, ఆయన ఆ నవలకేసిన బొమ్మ చూస్తే నవలలో ఉండే కంటెంట్ అర్థమైపోతుంది.
అట్లనే మీరు వేసిన ఆ చిత్రాన్ని చూస్తే లోపల కంటెంట్ అర్థమైపోద్ది. చాలా క్రియేటివ్ ఇది కదండి ఇది. ఇప్పుడు ఆయన స్టైల్ ఆయనది, రవికిషోర్ స్టైల్ రవికిషోర్ గారిది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త కూడా పుస్తకము, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అన్నప్పుడు దేవుడు శిక్షిస్తాడా? అన్యాయాలు జరుగుతున్నాయి, శిక్షిస్తాడా? మరి దేవుడు శిక్షించాడు, దేవుడు ఎట్లా అవుతారు? నేను అది కూడా ఆలోచించాను. ఒక పెట్టాలంటే ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు, శిక్షిస్తాడు. కానీ దేవుడు అది కాదు. ఆయన భక్తవత్సలుడు, భక్తజన వాత్సలుడు. ఏమి కోరిన దొంగొచ్చి మా చిలుకూరులో రంగరాజన్ గారు చెప్తారు, ఎవరైతే ప్రదక్షిణలు చేస్తుంటారో, అమ్మ మీరు ప్రదక్షిణలు చేస్తున్నట్టు దొంగలు కూడా ప్రదక్షిణలు చేస్తారు. స్వామి ఇవాళ ఏదన్నా మంచి మంచి దొంగతనం అంటే మీ చైన్లు లాగడమో పర్సులో. సార్ ఈ దేశంలో ఉన్న గొప్పతనం అదే సార్. ఇప్పుడు మీరు దోపిడీ దొంగలు ఉంటారు, వాళ్ళు అమ్మవారికి మొక్కరు పోతారు, ఇవాళ మా వృత్తి గొప్పగా జరగాల అని. అంతే, ఫస్ట్ ఆవిడకే ఇస్తారు. తీసుకొచ్చిందంటే ముందు ఆవిడ ముందే పెడతారు. సో అట్లా అప్పుడు అనిపించింది, మరి దేవుడు కాదు ఎవరంటే క్షేత్రపాలకుడు ఆదిశేషు. పురాణాల్లో రాసి ఉంది, ఆ 7 కొండలు అంటే కొండలు కాదు, ఆదిశేషు అలా పవలించి ఉంటే ఆయన పైన ఇచ్చాడు. ఆయన క్షేత్రపాలకుడు, ఆయన శిక్షిస్తాడు. అంటే ఒక వాచ్మెన్ దగ్గర దాకా రానివాడు బాడీ గార్డ్, ఆయన కాదు శిక్షించేది ఆదిశేషు. ఆయన ఉన్నాడు జాగ్రత్త. దేవుడు మీకు వరం ఇచ్చినా కానీ ఖండించేవాడు కింద. మరి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆయన ఏదో చెప్పేశాడు బాగానే ఉంది, ఆయన అందరికీ అట్లా చెప్తాడు. కానీ ఇక్కడ దానివల్ల పెద్ద అన్యాయం జరుగుతుంటే మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే కదా ఇబ్బంది పడాలా. వెరీ గుడ్. ఈ పుస్తకానికి అది ఆలోచించి ఆయన ఊహ, ఆయన తాత్పర్యం అందులో కనపడాలని అంత జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. ఇంకోటి చిలుకూరు బాలాజీ కూడా అలానే జరిగింది. ఎప్పుడైతే దానికి ఒక పోరాటం అనేది రావాలన్నప్పుడు రంగరాజన్ గారు చెప్పారు, ప్రొటెక్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్.com. ఇలా ఇంత పెద్ద వెబ్సైట్, అప్పట్లో వెబ్సైట్ చాలా తక్కువ అసలు. వెబ్సైట్స్ అనేవి అసలు హిందుత్వానికి కానీ ధర్మానికి కానీ లేవు అసలు, చాలా తక్కువ. అది కూడా మళ్ళీ యూఎస్లో ఏదో ఒక సర్వర్తో మనం అటాచ్ అయ్యి ఉంటే కానీ అది జరిగేది. అండ్ అప్పుడు 11-14 రోజులే టైం ఉందన్నమాట. ఇప్పుడు ఏదో పేరు పెట్టి ఇందులోకి వెళ్తే ఇది ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం అండి, నా దగ్గర టైం లేదు అని. అంటే ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ వాట్ యు వాంట్ టు సే, మీరు ఏం చేద్దాం అనుకుంటారు అదే టైటిల్. తర్వాత ఈవిడ శోభరాజు గారు అన్నమాచార్య కీర్తనలు, తర్వాత ఈవిడ తిరుపావి కోకిల గారు, వాళ్ళు చెప్పారు ఏం చేస్తాడో తెలియదు కానీ ఇట్లా చూపించేస్తాడు. ఆ లోగో అయితే డిజైన్ చేసిన ఒక దేవాలయం, అందరు యూత్ చేతులు పట్టుకొని ఉంటారు దేవాలయానికి ఎదురుగా, అంతే, ఇంకేం లేదు. ఇప్పటికీ అది అట్లానే ఉంటుంది. వెరీ గుడ్. ఆ స్టిక్కర్ అంటే చదువు వచ్చినవాడు రానివాడు అంటే డిజైనింగ్ అంటేనే అది. ఇప్పుడు అన్ని దాని యొక్క ఉద్దేశాన్ని తెలపడం కదండి, దానికి చదువు అక్కర్లేదు, ఏం రాసాం అక్కర్లేదు, అది చూసారంటే అయిపోయింది. సో అట్లా ఎవరికి అది కనపడగానే ఆ భావం అది రావాలి, ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, నిజంగా దేవుడు ఇచ్చిన వరం అది, అది చేయకపోతే ఇది వచ్చేది కాదు. చివరిగా ఇప్పుడు మీకు ఉన్న పరిస్థితులు తెలుసు ఇది, కానీ అవేర్నెస్ పెరుగుతోంది సనాతన ధర్మం పట్ల, దైవం పట్ల అండ్ మన సంస్కృతి పట్ల అవేర్నెస్ పెరుగుతుంది. ఇటువంటి సమయంలో కొంత ఇప్పుడు మొన్న చిలుకూరులో జరిగిన సంఘటన ఒక మచ్చుతొనక వెర్రితలాలు కూడా వేస్తుంది. దీన్ని ఎలా అంటే సమాజం సంఘటితం కావాలి, ఒక దిశానిర్దేశం ఉండి ఆ వైపు జనాలు అడుగులు వేయాలి. అప్పుడే సమాజానికి ఒక ఆ చైతన్యానికి ఒక అర్థం ఉంటుంది. దీనికి మీరు యువతకి ఏం చెప్తారు? అందరూ ఒక ధర్మం అని ఒక పేరు పెట్టుకొని ముందుకెళ్తున్నారు, కానీ ధర్మం అంటే అర్థం తెలుసా అంటే చెప్పలేకపోతున్నారు. నిజంగా దీన్ని అంటే ఎట్లా చెప్పాలి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. మహాభారత యుద్ధం అర్జునుడు పాండవులు ఎందుకు గెలిచారు అని అంటే కృష్ణుడు ఒకడే గురువు, వీళ్ళు అర్జునుడు అందరు ఫాలో చేశారు. ఇప్పుడు ఏమైందంటే అందరూ కృష్ణులే.
ప్రతి ఛానల్లో, ప్రతి యూట్యూబ్లో, అంటే ఏదన్నా రాగానే ఎవరికొకరు అందరూ మాట్లాడేవాళ్ళే. నాకు తెలుసు, అందులో మొన్న జరిగింది నాకు ఎక్కువ తెలుసు. అఫ్కోర్స్ అలా 10 మంది మాట్లాడేసరికి ఈ ఫాలో చేసే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, మన కమలానంద భారతి స్వామి గారితో మాట్లాడుతూ ఏం చేస్తాం, ఎంతకాలం చేస్తాం, వయసు అయిపోయింది. ఆయన ఒక్కడే నేను చెప్తాను, కమలానంద భారతి స్వామి గారు అందరు దండి స్వాములు ఉంటారు, కొంతమంది మంత్రంతో ఆశీర్వదిస్తారు, కొంతమంది వాళ్ళకు ఉన్న దీక్షను సిద్ధిని బట్టి. నేను అంటాను కమలానంద భారతి గారి కాళ్ళలో ఉంది ఆయన సిద్ధి అంటాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 3,000 కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి తిరుపతి, మళ్ళీ బాసర నుంచి, అంటే అన్ని పాదయాత్రలు చేసి ప్రతి దేవాలయాన్ని దర్శించుకున్న పుణ్యపాదాలు అవి. అవును, అదొకటే కాదు, ఆయన దేవాలయాల పరిరక్షణ సమితి అని ఒక ఎక్కడికక్కడ దేవాలయాల్ని పరిరక్షించడానికి ఒక ఏర్పాటు చేశారు ఆయన. ఆ లోగోలు కూడా నేనే డిజైన్ చేస్తాను. అవునా? వెరీ గుడ్. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పింది ఏంటి, ఇది ఏంటి దేవాలయం అంటే, ఆయనకి యాక్చువల్లీ ఆయన సంకల్పము ఒక దేవాలయాన్ని కట్టాలని, అందులో ఈ 60 కళలు అందులో ఉండాలి అని. కమ్మర, కుమ్మర, చేనేత, ఇవన్నీ ఎందుకు అని అంటే, ఒక దేవాలయం అనేది ఒక కమ్యూనిటీ సెంటర్, అది వెల్ఫేర్ సెంటర్ అనేవాళ్ళు. మూల విరాట్ అక్కడ ఉంటాడు, కానీ ఈ సెంటర్ అంతా బాగా చూసుకుంటే ప్రతి కమ్యూనిటీ, ఇప్పుడు ఉత్సవాల్లో కూడా చిలుకూరులో ఉత్సవాలు అయినప్పుడు కూడా ప్రతి వర్గం నుంచి, వర్ణం నుంచి అది రావాలి. సో అట్లా ఒక ఎగ్జిబిషన్ లాగా ఇది మన సాంప్రదాయం అని చూపించుకోవాలని చెప్పేసి ఆయన కట్టాలన్నారు. అందులో ఆ లోగోలు అని చెప్పారనమాట. ఈ కులాలు, చేతి అన్ని పరిశ్రమలన్నీ అందులో రావాలంటే అందులో ముఖ్యమైన 6 అందులో పెట్టి దేవాలయ పరిరక్షణ సమితి లోగో డిజైన్ చేస్తారు. మొన్న ఆయన అడిగినప్పుడు ఇదే చెప్పాను, దేవుడు ఉన్నాడు, దేవాలయం ఉంది, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కొన్ని తరాలు తీసుకుంటే 10 years ఒక జనరేషన్ మార్పు అని అంటారు, మారిపోతుంది ఆలోచన విధానాలు, వచ్చే చదువులు బట్టి. గతంలో ఒక 20-30 ఏళ్ల క్రితం తీసుకుంటే అప్పటికి కాస్త సాంప్రదాయాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఎవరు ఇప్పుడు దేవాలయాలను కాపాడంటే ఫస్ట్ వైశ్యుల దగ్గరికి వెళ్తారు, ఏమన్నా దాన ధర్మాలు కావాలంటే వైశ్యులు, దాని తర్వాత ఇంకేదన్నా ఇవి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే తరతరాలు ఇవి చేసుకుంటూ వస్తున్నారు. ఈ జనరేషన్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే వీళ్ళు వెళ్ళట్లా, తల్లిదండ్రులు చెప్పే సాంప్రదాయం చేయట్లేదు. కాబట్టి తండ్రి చెప్పాడు, చేతిలో మొబైల్ ఉంది, ఏదో హిందూ ధర్మం కోసం వీళ్ళు ఏదో చేస్తున్నారు, టక్కున వేసేసాడు, నా పని అయిపోయింది. అంటే ఒక గురువు అనేవాళ్ళు ఉంటే, ఒక ఎక్స్పీరియన్స్తో ఉంటే, ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, ఇంతకుముందు చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు, వాళ్ళకు ఒక అర్హత, ఒక ఇది ఉండేది. ఎందుకంటే వేదాలు చదువుకొని ఇవన్నీ చదివి శాస్త్రపరంగా చెప్పేవాళ్ళు. అది వింటే ఏం చెయ్యాలి, అపార దానం కూడా కరెక్ట్ కాదనే చెప్తారు. అది తెలియదు, నేను చేశాను, నా పని అయిపోయింది. ఎక్కడ అవుతుందంటే అది డివైడ్ అయిపోతాం. చాలామంది ఇప్పుడు ఆర్ఫన్ హోమ్ చేసుకున్నారు, చేరాల్సిన వాళ్ళకి చేరడం లేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ సగం తెలిసి సగం తెలియని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను, మొన్న ఒక రామరాజ్యం అని పేరు పెట్టుకొని వచ్చి అందరూ ఫస్ట్లో కానీ తర్వాత కానీ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు చేస్తుంటారు, పేరు చూసి రామరాజ్యం అని పేరు పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని దగ్గర రానిచ్చారో, మాట్లాడడానికి రూమ్లోకి పిలిచారు, లేకపోతే రానియ్యారు కదా. సో అలా పేర్లు పెట్టుకొని చేసే అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుంటే, మేము మంచిగా చేస్తున్నాం, మీరు ఎంత మంచి చేస్తున్నారో మీకు తెలియదు, మీరు మంచిగా చేస్తున్నారు, ఎంత మంచి చేస్తున్నారో మీకు తెలియదు, డివైడ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, కోవిడ్ టైంలో అందరికీ దానం చేయాలని ఉంది. అక్కడ ఏంటి, ఒక ఇది పెట్టారు గవర్నమెంట్ కానీ, ఒక ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ లైన్లో వెళ్ళండి, మీకు కావాల్సినంత తీసుకోండి, ఎందుకంటే అందరికీ దక్కాలి, సరఫరా కూడా తక్కువ ఉంది. ఈ దానం చేసే వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయి సంచులు తీసుకొని వెళ్తాం అంటే నిజంగా ఇంట్లో తిన్న వాళ్ళకి దొరుకుతుందా? పాయింట్ 2, మీరు ఎందుకు చేస్తున్నారు దానం? మేము దానం చేస్తున్నాం. అక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రామకృష్ణ మఠం ఉంది, RSS ఉంది, VHP ఉంది, వాళ్ళు గవర్నమెంట్ తోటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని చాలా చేశారండి. వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, అండ్ నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి నేరుగా తీసుకువెళ్ళి
అంటే అందజేశారు. వాళ్ళకి వ్యవస్థ తెలుసు. తెలుసు. ఇప్పుడు మీరేంటి సిటీలో పెట్టుకున్నారు, వెనకాల బ్యానర్ పెడతారు. ఇప్పుడు మనం చేయాల్సింది మనం చేయాలి. ఉమ్, ఇప్పుడు నేను ఆయుర్వేదానికి సంబంధించినంత వరకు నాకు కొంత ప్రవేశం ఉన్నది. ఆ సమయంలో మేమేం చేయగలం ఆలోచించాం. పోలీసు, ఉమ్, బ్యాంక్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు, కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరికీ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇచ్చాం అవును. మేము. అండ్ ఇన్ ఎడిషన్ వచ్చినటువంటి వాళ్ళకి దాదాపు 3,000 మందికి మేము కషాయం వేరే మెడిసిన్ చేసి ఇచ్చాం. సో మాకు ఒక్క కేసు కూడా రియాక్టివ్ కేసు రాలేదు. ఉమ్, సో ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాల. అంతేగాని ప్రతివాడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం చేస్తుంది, రామకృష్ణ మఠ్ చేస్తుంది, సంఘ్ చేస్తుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. చాలా చాలా ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ నుంచి సరఫరాలు ఇస్తున్నారు. ప్రతి వాళ్ళు వెళ్ళి అన్నీ చేయాలని అనుకోవడం కూడా ఒక లేదు. నువ్వు అట్లా చేయాలా అనుకుంటే గవర్నమెంట్కి డబ్బులు అది గవర్నమెంట్ ఇస్తుంది కదా. లేదు రామకృష్ణ మఠ్ ఉంది, రామకృష్ణ మఠ్కి. అది చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే అందరూ సంఘమయ్యి ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్తే దానికి ఒక ఇప్పుడు దాని ఏమంటారు, ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎస్, ఒక స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ సిద్ధాంతాలు. సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడే కదా సంస్థలన్నీ పనిచేస్తాయి. అవును. సో అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే నిజంగా మళ్ళీ ఇది ఒక చైతన్యమో లేకపోతే హిందూ ఒక ఆర్గనైజేషన్ మనం మాట్లాడుకున్న సనాతన ధర్మం అనేది ఇలా ముక్కలుగా ఎవరు వాళ్ళు చేసుకొని మళ్ళీ అందరూ ఒకటి కావాలంటే కష్టం. చిన్నమైపోయి ఒకటి చేయాలంటే కష్టం. ముందు నుంచే ఒక సంఘటితంగా ఉంటే సంఘటితంగా ఉండాలా, ఆర్గనైజ్డ్గా ఉండాలా, అండ్ ఇప్పుడు అవేకన్డ్గా ఉండాలండి. ఇప్పుడు కళ్ళు తెరుచుకొని పని చేయగలగాల. అది మీకు ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు వీడు చెప్పాడని చెప్పి అందరూ పోయి పడడం ఇప్పుడు జరిగింది. అదే కొంతమంది ప్రోత్సహించారు కాబట్టే ఇప్పుడు మీరు ఒకటి రాసుకున్నారు, ఇది 10 మందిలో చెప్తే ఎలా ఉంటుంది, చెప్పారు, 10 మంది వాహవా అన్నారు, ఏమనిపిస్తుంది, ఇంకా రాస్తారు, ఇంకో 100 మంది వస్తారు. కానీ ఇప్పుడు దానికి కూడా మెచ్యూరిటీ కావాలండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ క్షుణ్ణంగా ఆయన చెప్తున్నారు, రంగరాజన్ గారు రామరాజ్యం నేను స్థాపిస్తాను న్యాయబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధంగా అనంత గట్టిగా చెప్పారు. రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగబద్ధంగానే నేను స్థాపిస్తానంటే వినకుండా, అంటే రాజ్యాంగం అంటే ఏంటో కూడా తెలీదు, అసలు రామధర్మం అంటే ఏంటో కూడా తెలీదు. డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎంత మూర్ఖంగా చెప్పాడు అని అంటే, నేను వంశము, రాముడి వంశము, ఇంకేదో అని చెప్పాడు. అసలు రాముడి వంశము అని నువ్వు చెప్పుకోవడానికి నీకు అర్హత ఏముంది? కొన్ని రామరాజ్యాన్ని స్థాపిస్తాను అని ఏదో చెప్పుకుంటున్నావు. అసలు రాముడు అంటే ఏంటో తెలుసా? ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలుసా? నిజంగా చూసుకుంటే త్రేతాయుగం కాదు. రాముడికి ఒక అద్భుతమైన పేరుంది, పూర్వభాషి అంటారు రాముడిని. పూర్వభాషి అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, రాముడు మిమ్మల్ని చూశాడు, మీరు రాముడిని చూడలేదు. రాముడు ఎవరు? రాజకుమారుడు. అయినా సరే ఆయనకి తెలుసు, ఆయనకు మీకు తెలుసు. ఆయన పిలిచి పలకరిస్తాడు, ఏ రవికిషోర్ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏమిటి అని. దాన్ని పూర్వభాషి అంటారు వాళ్ళని. అంటే మీరు ఆయన చూడకపోయినా అంటే అంత నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాముడంటే అది. నువ్వు ఒక లెర్న్డ్ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ ప్రతాపం అంతా, నీ వీరత్వం అన్నట్టు చూపిస్తే అది రాముడి తత్వం అవుద్ది. నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి కూడా తెలియకుండా రంగరాజన్ గారు ఆయన బయోమెడికల్ ఇంజనీర్. ఓకే, గుళ్ళో మేము ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుంది. పంతులు కూడా ఇంగ్లీష్ మాట్లాడుకున్నారా భయ్? అంటే ఒక అర్చకుడు అంటే వాళ్ళ మనసులో ఉన్నది అదే అనమాట.
చాలా సంకుచితమైన అర్థం. చాలా ఇదిగా అంటే పంతులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు పై నబీ అని చెప్తా ఉంటాను, పోనీరా అని అంటాడు. తర్వాత ఇప్పుడైతే ఈ ఎండోమెంట్ యాక్ట్ ముందుకు వచ్చి మాది మాది అని అంటా ఉందో, ఒక 2-3 సార్లు నేను వెళ్ళాను. సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు, మేము లాయర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. గంటలు అంటే ఆయనకున్న వెయిటింగ్ క్లయింట్స్ని బట్టి. ఆ రోజు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, కిషోర్ నేను రేపు ఎల్ఎల్బి చేస్తున్నాను. 2008లో 7లో 8లో ఆయన మొదలుపెట్టారు. ఎంట్రన్స్ రాసేసారు, వచ్చేసింది, అయిపోయింది. దాంతో ఆగల, ఎల్ఎల్ఎం చేశారు. ఓ సింతేనా అని. పండిత పుత్రుడు అండి. ఎంతసేపు అందులో వాళ్ళకి ధారణ ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఏకసంత. అదే ధారణ ఉంటుంది. ఒకసారి చదివితే చాలు. ఇంకోటి చెప్తున్నాను, ఫస్ట్ ఆయన రంగరాజన్ గారు ఎల్ఎల్ఎం డిగ్రీ తీసుకున్నాక ఫస్ట్ కేస్ ఆయన తీసుకుంది ఏం చెప్పనా, ఐపిల్ అని ఒక ట్యాబ్లెట్ వచ్చేది. ఇది గర్భ నిరోధక. మామూలుగా ముందేంటంటే, ఇప్పుడు మామూలుగా వచ్చేవి ఏంటంటే గర్భ నిరోధకం ముందే వాడేవి కొన్ని ఇవి ఉంటాయి, ఒకటి ఏమంటారు, కాంట్రాసెప్టివ్స్. తర్వాత గర్భం వచ్చినా కూడా ఇది వేసుకుంటే పోతుంది అని చెప్పేసి ఐపీఎల్ అప్పట్లో చాలా స్టార్ట్ అయింది. వెంటనే ఆయన ఐపీఎల్ మీద కేసు వేశారు. అంటే వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. ఇది టీవీలో మీరు యాడ్ చేస్తుంటే మన సాంప్రదాయం ఎక్కడ పోతుంది? ఎవరు అడిగారు ఆయన్ని చేయమని? ఆయనంతటా ఆయన ఒక పబ్లిక్ అంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద పిఐఎల్ వేశారు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అబార్షన్ చేసినట్టే అది. ఎప్పుడైతే మీరు ఐపీఎల్ వాడారు, ఎప్పుడు వాడతారు, మీకు ఎప్పుడైతే కన్సీవ్డ్ అని తెలిసినప్పుడు అది వేసారంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అబార్షన్. ఇమ్మీడియట్లీ వేసి పడేశారు. అడ్వర్టైజ్మెంట్ లేదు. ఫస్ట్ ఆయన తీసుకున్న డిగ్రీ వచ్చాక మీరు ఏం చేశారంటే అది ఆయన వేసిన కేసు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని అడుగుతున్నారు మీరు? ఎవరితో మీరు యుద్ధానికి వెళ్తున్నారు? ఆయనతోనా? ఆయన ముందు మీరు రాజ్యాంగం మాట్లాడతారు. ఎవరైతే శ్రీరామచంద్ర ప్రభు అని నువ్వు చెప్పేసి నేను దాసున్నో ఏదో అని చెప్పుకుంటున్నా వెళ్ళాలి. భక్త రామదాసుని అరెస్ట్ చేశాడు తానీషా. ఎందుకు అరెస్ట్ చేశాడు? ఏదో గుడి మీద చందాలు వసూలు చేసావు, లెక్క చెప్పమని. ససై మీరా నేను చెప్పను, నా ప్రభువు కోసం చేశాను, రామచంద్రుడి కోసం చేశాను, నీకు మాత్రం చెప్పను అని చెప్పి మొండికేసి కూర్చున్నాడు రామదాసు. మళ్ళీ ఎప్పుడు బాధల్లో రాముడికి చెప్పుకున్నాడు, ఇన్ని వేల వరహాలు సీతమ్మకు, నీ కోదండానికి ఇన్ని చేయించాను, ఆయనకు లెక్క చెప్పుకున్నాడు. ఇదంతా జరిగాక శ్రీరామచంద్రుడు అంతటి వాడే లక్ష్మణుతోటి సహా వచ్చి ఎలా వచ్చాడు? కోదండంతో వచ్చాడు. ఎందుకంటే అప్పటికి పట్టాభిషేకం అయిపోయింది త్రేతాయుగంలో. మరి పరివారంతో రాలేదే, ఏనుగులు గుర్రాలు 4 అన్నదమ్ములతో రాలేదు. యుద్ధానికి ఎప్పుడైతే రావణుడి మీదకి వెళ్ళాడో నారా చీరలతోటి లక్ష్మణుణ్ణి కోదండం తీసుకొని వచ్చి ఇదే తానీషా దగ్గరికి వెళ్ళేసి అన్ని వరహాలు అప్పచెప్పి ఆయన విడిపించు అని అడిగాడు తప్ప ఓ బాణం వేసి ఎందుకు చంపలా? అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. అంటే శ్రీరామచంద్రుడు కూడా అంటే వ్యవస్థ మారిపోయింది. సిస్టమ్ని గౌరవించాడు. అప్పుడు త్రేతాయుగం తర్వాత ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు డెమోక్రసీలో అది ఒక రాజు ఈ క్షేత్రానికి ఆయన పాలకుడు కాబట్టి అక్కడ నియమాలు ఉన్నాయి కాబట్టి రాముడు అంతటి వాడు రాజ్యాంగాన్ని గౌరవించి తీసుకెళ్తే నువ్వు వచ్చి నాకు అవసరం లేదంటావా? అంటే వేర్ ఈజ్ యువర్ కాన్సెప్ట్? అంటే నువ్వు తప్పటడుగు వేసింది అది తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతానంటే ఇట్స్ ఎ పర్వర్టెడ్. ఇది చెప్తున్నాను. ఇది తెలియకుండా కూడా తెలియకుండా నేను పెట్టేసుకుని ఏదో చేస్తానంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. అందుకే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నిజంగా రవికిషోర్ గారు ఇవాళ చాలా మంచి సుదినం. చక్కటి ఇప్పుడు యువకుల్లో ఎటువంటి ఆలోచన ఉండాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవడైనా త్యాగం చేస్తాడు, త్యాగం చేయడం అనేది, కానీ ఒక పర్పస్ కోసం త్యాగం చేయడం అది చాలా గొప్ప విశేషం. అండ్ కీప్ ఇట్ అప్. భగవంతుడు మీరు చేసే కార్యాలన్నిటికీ సహకారంగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. ఇదండి ఈరోజు రవికిషోర్ గారితో మన చర్చా వేదిక. విన్నారు కదా, ఒక మనిషి ఎంత చేయగలడు అనేదానికి ఓ చక్కటి ఉదాహరణ మన రవికిషోర్.
తన శక్తిని ఉపయోగించలేనివాడు. ఏయో కబుర్లు చెప్తాడు, కానీ తను నమ్మిన ధర్మం కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేవాడు రవికిషోర్లా మాట్లాడతాడు. కాబట్టి యువకులకు ఆదర్శంగా రవికిషోర్ లాంటి వారిని తీసుకోండి, ధర్మం కోసం పనిచేయండి. ఇది ఈనాటి మన చర్చా వేదిక. థ్యాంక్ యూ రవికిషోర్ గారు. మళ్ళా మరొకసారి ఇంకొన్ని విషయాల మీద, అంటే ఇది మనం ఆధ్యాత్మికం మీద మాట్లాడాం. యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ డైరెక్టర్, యాజ్ అన్ ప్రొడ్యూసర్, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్. వాటిని గురించి కూడా మనం మరొకసారి కలుద్దాం. హరే కృష్ణ. జై శ్రీరామ్. ఇది మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరో అద్భుతమైనటువంటి విషయంతో చవేగా నిర్వహించుకుందాం. అంతవరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి.